ప్రజాధన దోపిడీ కేవలం ఒక్క కేరళకే పరిమితం కాలేదని మహారాష్ట్ర, ఢిల్లీ, బీహార్, హర్యానా ఇలా ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీ ఫేక్ పబ్లిసిటీ కోసం తెలంగాణ ప్రజల సొమ్మునే వాడుకుంటుందన్న విమర్శలు ఉన్నాయి. దీంతో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతుంది. దీనిపైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు మధ్య శ్రీనివాసరెడ్డి గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, అదేవిధంగా వెంకటరెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి, దత్తాత్రేయ గారు, బీఆర్ఎస్ నాయకులు మరి కొద్దిసేపట్లో జాయిన్ అవుతారు. దత్తాత్రేయ గారు, వెంకటరెడ్డి గారు, శ్రీనివాస్ గారు, అందరికీ నమస్కారం అండి. నమస్తే 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 శ్రీనివాసరెడ్డి గారు, రాష్ట్ర ఖజానా ఖాళీ అయింది, జీతాలకే కష్టంగా ఉందని సీఎం గారు పదే పదే చెప్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే మరి కేరళ, మహారాష్ట్ర పత్రికలో కోట్ల రూపాయల ఖర్చుతోటి ఫుల్ పేజీ యాడ్స్ ఇవ్వడానికి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయనే విమర్శలు అయితే వస్తున్నాయి. మీరేం చెప్తారు శ్రీనివాసరెడ్డి గారు? గుడ్ ఈవినింగ్ అండి. రాజ్ న్యూస్ ప్రధానికానికి, అదేవిధంగా చక్రి గారికి, అక్కడ ఉన్న ప్యానల్ వాళ్ళందరికీ కూడా. ఇప్పుడు గతంలోనేమో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మనం చూసాము, మహారాష్ట్రలో కానీ అదేవిధంగా అన్ని రాష్ట్రాల్లో ఎక్కడైతే ఎన్నికలు జరుగుతున్నాయో అన్ని రాష్ట్రాల్లో యాడ్ చేశారు భారీ ఎత్తున. అయితే ఏదైతే బీఆర్ఎస్ పార్టీని 5 అక్టోబర్ 2022న టీఆర్ఎస్ ని కాస్త బీఆర్ఎస్ గా రూపాంతరం చెందించారో, దానిలో భాగంగా జనవరి 2023న తోట చంద్రశేఖర్ గారిని కూడా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీఆర్ఎస్ అధినేతగా నియమించింది కేసీఆర్. ఆ విధంగా దాదాపు 7-8 రాష్ట్రాలలో బీఆర్ఎస్ ని మరి టీఆర్ఎస్ ని కాస్త బీఆర్ఎస్ గా మార్చి ఒక జాతీయ పార్టీ చేసుకొని అన్ని రాష్ట్రాలల్లో ఆయన చేసిన ఈ చేయని గొప్పలు చెప్పుకుంటూ ఫుల్ పేజీ ప్రకటనలు, అంటే మలయాళం పేపరే కావచ్చు, తమిళ పేపరే కావచ్చు, అదేవిధంగా గుజరాతీ పత్రికల్లో అన్ని పత్రికలు ఇవ్వడం మనం చాలా స్పష్టంగా చూసాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దాన్ని ఇస్తుంటే కూడా, అంటే ఇవాళ చేసి చెప్పుకుంటే కూడా మరి అలా తట్టుకోలేని పరిస్థితిలో హరీష్ రావు గారు ఇవాళ ఎక్కడ కూడా మరి మేము అన్ని రాష్ట్రాల్లో మేము మీలాగా అయితే మేమేం చేయట్లేదు కదా, అప్పుల చేపి రాష్ట్రాన్ని అయితే విధ్వంసం సృష్టించలేదు కదా, మీరు చేసిందే కదా మేము చెప్పింది. పచ్చి అబద్ధాలు. మొన్న కూడా ఏమన్నాడు హరీష్ రావు గారు మాట ప్రెస్ మీట్ ట్విట్టర్లో ఏం పెట్టాడంటే, జీవో నెంబర్ 5 ద్వారా హైదరాబాద్ చెందినటువంటి కరీం అనే వ్యక్తితోటి ఆయన సమాచార చట్ట ప్రకారం అప్లై చేస్తే, రేవంత్ రెడ్డి గారు మరి జనవరి 25-30 తారీఖు నాడు మరి అమెరికాలో వెళ్ళి అమెరికా హార్వర్డ్ కెనడీ స్కూల్లో మరి తెలంగాణ డబ్బులతో చదువుకున్నాడు. అది పచ్చి అబద్ధం. తెలంగాణ డబ్బులు ఆయనకి ఎవరు ఫీజు కట్టలేదు. 21వ శతాబ్దపు నాయకత్వం అనే దాని మీద అక్కడ జరిగినప్పుడు రేవంత్ రెడ్డి గారు 5 రోజుల కోర్సు చేశాడు. ఆయన సొంతంగా ఖర్చు పెట్టుకున్నాడు తప్ప తెలంగాణ ప్రభుత్వం నుంచి పైసా నిధులు కూడా ఎక్కడ విడుదల కాలే. దానికి మరి చిలోలు పలవలుగా నమస్తే తెలంగాణ లాంటి పత్రికలలో, వాళ్ళ సోషల్ మీడియాలో వడ్డించి మరి మన పత్రికలలో, టీవీలలో, పేపర్లలో, సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా పచ్చి అబద్ధం. ఎక్కడ కూడా ఆ డబ్బులు ఖర్చు ఎక్కడ పెట్టలేదే. నేను మొన్న హైదరాబాద్ లో గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ లో కూడా ఈ మాటని చాలా స్పష్టంగా చెప్పాము. ఇవాళ జరుగుతున్నటువంటి యాడ్స్ ను కూడా ఏ లిమిటెడ్ ప్రకారం మాకున్నటువంటి పరిధిలో యాడ్స్ ఇచ్చే కొన్ని రైట్స్ ఉంటాయి, యాడ్స్ ఇచ్చే వాటికి ఇస్తున్నాం తప్ప లేని కానీ లేకపోతే కల్పించుకొని ఇచ్చినట్టుగా ఎక్కడా లేదు కదా. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒకటి, మేము అధికారంలో ఉన్నప్పుడు ఒకట. మరి ఆ రోజు హరీష్ రావు గారు ఏ విధంగా ఇచ్చారు, మరి ఆ రోజు ఇచ్చిందని హరీష్ రావు గారు సమర్థించుకుంటున్నారా అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను హరీష్ రావు గారిని. ఆయన ఏమో ట్విట్టర్ల మీద ట్విట్టర్లు, కేటీఆర్ గారు, హరీష్ గారు మనం చూస్తూ ఉంటాం, ఫుల్ పేజెస్ ట్విట్టర్లు ఉంటాయి, మన ఏమో కొద్దిగానే ఉంటాయి. వాళ్ళకి అఫీషియల్ హ్యాండిల్స్ కాబట్టి ఫుల్ పేజీ కాదు కదా, ఎంత అంటే తెచ్చుకోవచ్చు. సో ట్విట్టర్లు ఇచ్చేసి పబ్లిక్ ని కన్ఫ్యూజ్ చేయడం తప్ప ఏం లేదు. ఏదైతే 6 గ్యారెంటీలు ఎన్నైతే అమలు చేశామో వాటిని ఇవ్వడం జరుగుతుంది కదా. అమలు చేసిన గ్యారెంటీలు ఇవ్వద్దా? మీరు ఇప్పుడు మేము 6 గ్యారెంటీలు అమలు చేసి జనాలు ఒక్కొక్కటి ఉన్నంతలో నిధులలో మేము దాన్ని ముందుకు పోతున్నాం కాబట్టి పబ్లిక్ మమ్మల్ని రిసీవ్ చేసుకున్నది. మీరు ఎంతసేపటికి హామీలు అమలు చేయండి అని చెప్తున్నారు. మీరు ఒకటి గమనించాలి, ప్రధానికం కూడా రాజ్ న్యూస్ ప్రధానికానికి అర్థమైపోయింది, స్పష్టంగా ప్రజలకు అర్థమైపోయింది. 6 గ్యారెంటీలు అమలు చేయడానికి తగినంత నిధులు ఏదైతే ఉన్నాయో ఆ నిధులు వెసులుబాటు చేసుకొని మేము అమలు చేస్తున్నాం, దాని ప్రకారమే మేము ముందుకు పోతున్నాం. అదంతా ప్రజలకు అర్థమైంది కాబట్టి కదా మా కోట్లు ఇస్తున్నారు. సర్పంచ్ గెలిపించారు, స్థానిక సంస్థల్లో, మున్సిపాలిటీలో, పట్టణంలో గెలిపించారు, పల్లెటూరులో సర్పంచ్లకు గెలిపించారు, ఎమ్మెల్యేలకు గెలిపించారు, తర్వాత ఎంపీలకు గెలిపించారు. చూస్తున్నాం సెక్రటరీ గారు ఒక్కొక్కటి ఎన్నిక ఏదైనా గెలుపు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో అన్నట్టుగా చాలా స్పష్టంగా ఉంది. మీరు ఎంతసేపటి జనాలకు పాడిందే పాడరు అన్నట్టుగా చెప్పిందే చెప్పడం ఏంటి? అంటే మీరు అమలు చేయలేదు, హామీలు అమలు చేయలేదు. ఎందుకు హామీలు అన్ని పూర్తిగా అమలు కావట్లేదు ప్రజలకు అర్థం? శ్రీనివాసరెడ్డి గారు, మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుంది వారికి గెలుపు అయితే కామన్ కదా. గెలుపు కామన్ అన్నప్పుడు ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు కదా. చక్రి గారు మీరు అది గమనించట్లేదు. సెంట్రల్ అంటే ప్రజలు భయానికి ఓటేస్తున్నారు. మా ఏరియా అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ కి ఓటేయాలి, లేదంటే నిధులు రావనే భయంతో ఓటేస్తున్నారనే విమర్శలు అయితే ఉన్నాయి కదా. అంటే ఏ ప్రభుత్వం ప్రజలు భయపడతారంటే, ప్రజలు ఎప్పుడైనా భయపడ్డారా? మనం చూస్తున్నాం. నేను NSU నుంచి, యూత్ కాంగ్రెస్ నుంచి చూస్తున్నా, 8th క్లాస్ నుంచి కూడా, 12 ఏళ్ల వయసు నుంచి కూడా. ప్రజలు భయపడటం ఏముంటుందండి దీంట్లో? ఇలాంటి గెలిస్తే భయపడట, మరి అట్లా ఓడిపోతే అప్పుడు ఏమంటాం మనం? ఇప్పుడు ఓడిపోతే ఏమంటాం? మన గతంలో చూసాము, కేసీఆర్ గారు ఎక్కడెక్కడ గుజరాత్, పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రం 7-8 రాష్ట్రాల్లో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారండి జాతీయ పార్టీగా మార్చినప్పుడు. అసలు అన్ని రాష్ట్రాలకు
ఆయన ఆ పార్టీ పోనే పోలేదు అన్ని రాష్ట్రాలకు. మాది నేషనల్ పార్టీ. మీరు ఈ పాయింట్ గమనించండి చక్రి గారు, మాది నేషనల్ పార్టీ. ఇది చాలా స్పష్టం. ఎవరైనా గమనించండి, రాజేష్ ప్రధాని నేషనల్ పార్టీ అయినప్పుడు నేషనల్ చెప్పుకోవడంలో తప్పేముంది అలా. దానికంటే ఇప్పుడు మీరు బీఆర్ఎస్ అలా కాదు కదా, మీరు టీఆర్ఎస్ ని కాస్త బీఆర్ఎస్ గా మార్చుకున్నారు. అది మళ్ళీ తర్వాత ఎప్పుడైతే చావు తప్పి కనులొట్టపోయిందో, ఎప్పుడైతే 2023 నవంబర్ లో కరువు గార్చి వాత పెట్టి ఓటమి అయిపోయారో, అప్పటి నుంచి మళ్ళీ బీఆర్ఎస్ ని కాస్త కామ్ చేశారు. మీరు ఎన్నికల రిజిస్ట్రేషన్ కూడా మార్చుకున్నారు కదా, మీరు ఆంధ్రాలో కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా బీఆర్ఎస్ గా. అక్కడ తోట చంద్రశేఖరరావు గారిని పెట్టారు కదా బీఆర్ఎస్ చీఫ్ మీడియా అధినేతని. మరి ఆయన నిండు మర్చిపోయారు మీరు. మీరు ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ కాబట్టి తెలంగాణకు పరిమితం, ఇప్పుడు మళ్ళీ యాడ్స్ ఏంది? ఒక జాతీయ పార్టీ ఇచ్చుకుంటేనేమో తప్పు, మీరు ప్రాంతీయ పార్టీ నామకరణ రూపాంతరం మీరంతటి మీరే ఊహించుకొని మీరంతటి మీరే జాతీయ స్థాయిలో రిజిస్టర్డ్ పార్టీ. మాది అలా కాదు, మాది రికగ్నైజ్డ్ పార్టీ, నేషనల్ పార్టీ. మీరు ఒకనే జస్ట్ 7 రాష్ట్రాల్లో రిజిస్టర్ చేయించుకున్నారు. ఆ తర్వాత ఇక్కడ మహారాష్ట్ర గారు ఎక్కడ నిల్చున్నారు, అక్కడ కూడా పెద్దగా ఏం గెలవలేదు కదా మనకు తెలుసు. అప్పుడు కేసీఆర్ గారు సీఎం ఉన్నప్పుడు స్థానిక సంస్థలు అక్కడ పోటీ చేసినప్పుడు కూడా సరిగ్గా గెలవలేకపోయారు కదా వాళ్ళు. మరి ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు ఖర్చు పెట్టారు అక్కడ చూసాం మనందరం పత్రికలలో. మలయాళం, తమిళం, తెలుగు రూపాయి నోటు మీద ఎన్ని భాషల్లో యాడ్స్ ఇచ్చారు మీరు. అదేమని అనగాలి మనం ఇప్పుడు 2022లో మీరు అదే కదా చేసింది, 2021లో కూడా అదే కదా చేసింది. కొన్ని కోట్ల రూపాయలు ఫుల్ పేజ్ యాడ్స్ ఇచ్చారు మీరు. ఆ విషయాన్ని మర్చిపోతున్నారు. మేము జాతీయ పార్టీలో పబ్లిక్ తెలియజేయాలి, మేము యాడ్స్ కాదు తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలు ఈ పనులు చేస్తుంది అని మేము తెలియజేస్తున్నాం. మీరు అసలు జాతీయ పార్టీ కాకముందు పక్క రాష్ట్రాలకు, ఇరుగు పొరుగు రాష్ట్రాలకు దేశం మొత్తం అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకొని మీరు అది కేసీఆర్ గారు ఫోటోలు వేసుకొని, మరి అది కూడా నేను చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నా, చాలా స్పష్టంగా తెలియజేస్తున్నా. కేసీఆర్ గారు ఫోటోలు వేసుకొని అంటే కేసీఆర్ గారిని ఒక నేషనల్ లీడర్ గా ఒక ఫోకస్ చేసే ప్రయత్నం తప్ప. ఒక్క నిమిషం, మీరు చేసిన పనులను కూడా ఎక్కడ చెప్పుకున్నట్టు లేదు అక్కడ. కానీ మేము అలా వేయట్లేదు కదా. మేము ఏం పనులు చేస్తున్నాము, మహిళలకు ఏం చేశాము, విద్యార్థులకు ఏం చేశాము, స్టూడెంట్స్ కి ఏం చేశాము, చాలా స్పష్టంగా చేస్తున్నాం మేము. అది కూడా అది జాతీయ పార్టీ కాబట్టి మాది.